మా నమ్మకం నువ్వే జగన్ నినాదానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని జగనన్న వివిధ సభలలో చెప్పినట్లు గత 4 ఏళ్లుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందితేనే తమను ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి కోరుతున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలో జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గృహ సారథులతో కలిసి అన్ని వార్డుల్లో పర్యటించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, జగనన్న ప్రభుత్వంలో అమలు జరుగుతున్న నవరత్నాల పథకాలను ప్రజలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, వైసీపీ నాయకుడు గీసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా ఇది వీడియో ఎందుకని అన్ని స్థాయిలోని ప్రజాప్రతినిధులు, మా గృహ సారథులు మీరందరం కూడా ఒక మూమెంట్ లాగా కదులుతున్నాం. వచ్చే 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మేమేం చెప్పాము, మేమేం చేసాం, మా ముఖ్యమంత్రి గారు మా పరిపాలనలో, మా ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా మంచి జరిగిందనే దాన్ని వివరిస్తూ ఉన్నాం. నాటికి నేటికి ఉన్న తేడాన్ని వివరిస్తున్నాం. అదే కాకుండా ప్రజా మద్దతు అని ఒక 5 ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని, మా నమ్మకం నువ్వే జగన్ అని ఒక పుస్తకాన్ని ఈరోజు మేము తీసుకుని దాంట్లో ఒక అందరి అభిప్రాయాన్ని కూడా సేకరిస్తాం. జగన్ గారి పట్ల ప్రజల ప్రేమ కానీ, వారికి మళ్ళీ తిరిగి మద్దతు ఇస్తారా లేదా అని కానీ, అదేవిధంగా ఈ డీబీటీ కింద జరుగుతున్న నిధులు ప్రజలకు అందించడం కానీ, పథకాలను అమలు చేయడం కానీ, దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలకి, ప్రతి కుటుంబానికి మేలు చేయడం కానీ, ఇవన్నీ బాగున్నాయా లేదా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే 5 ప్రశ్నలతో ఈరోజు ఒక ప్రశ్నావళిని రూపొందించి వారితోనే వారి అభిప్రాయాలు కనుక్కుని మేము ఇక్కడ వారితో ఇన్వాల్వ్ చేసి తీసుకుంటా ఉన్నాం ఇన్ఫర్మేషన్. అదేవిధంగా వారి అనుమతితో స్టిక్కర్లు వేస్తూ ఉన్నాం ఇంటికి, మా నమ్మకం నువ్వే జగన్ అని. వారు అనుమతి ఇస్తే మాత్రమే వేస్తాం, అది ఫోన్కైనా సరే ఇంటికైనా సరే. కొంతమంది జగన్ గారి పట్ల ప్రేమతో ఒక స్టిక్కర్ కాదు, 2 గేట్లు ఉంటే 2టికి వేయమని అడుగుతున్నారు. ఆ పరిస్థితి. మేము ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటే, ఈరోజు ప్రతిపక్షాలు అబద్ధాలని గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా సంక్షేమం జరుగుతూ సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పైచిలకు మొత్తం వాళ్ళ అకౌంట్లో నేరుగా ముఖ్యమంత్రి గారు వేస్తే దాన్ని ఏదో తప్పు చేసినట్టుగా, ప్రజలకు డబ్బులు ఇవ్వడమే తప్పు అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున అన్ని రకాలుగా మేమందరం కూడా గృహసారథులు కానీ, మా నాయకులందరం కూడా ప్రతి సచివాలయ పరిధిలో వచ్చే 14 రోజుల్లో అన్ని ఇళ్ళని టచ్ చేస్తాం, అన్ని ఇళ్ళకి వెళ్తాం, అందరితో మాట్లాడతాం.